రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని సీఎం చంద్రబాబు కోరారు. హామీల అమలుకు ఫాస్ట్ ట్రాక్ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరు, నెమ్మలూరు గ్రామాల పరిధిలో ప్రతిష్టాత్మక బెల్ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య, సుజనా చౌదరి ఇతర నేతలతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ స్వగ్రామంలో 300 కోట్లతో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఎంతో గర్వకారణమని నేతలు అన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు. 2018 నాటికి బెల్ పరిశ్రమ అందుబాటులోకి వస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాకు మించి కేంద్రం ఇస్తామంటున్నప్పుడు అదనంగా ఏం కావాలో చెప్పాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. శర్మ గారు ఒక బొకేతోనూ ఒక జ్ఞాపికను బహుకరిస్తారు. సిఎండి బెల్ శ్రీ సునీల్ కుమార్ శర్మ గారు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారిని సత్కరిస్తున్నారు. పడిన ఆంధ్ర రాష్ట్రానికి 2 యూనిట్ల బెల్ కంపెనీస్ని మనకి ఇవ్వటం జరుగుతుంది. అది వారు మనకు రాష్ట్రం మంత్రి గారు ఒక జ్ఞాపికను బహుకరిస్తున్నారు. తాత్కాలికంగా సమస్యలున్నాయి, కేంద్రం కూడా ఉదారంగా ముందుకు వస్తుంది. వచ్చారు, ఈ 2 సంవత్సరాలను తీసుకున్నాం. అదే మరిగా ఏదైతే ఈరోజు హోదాతో సమానంగా హోదాలో పెట్టిన అన్ని విషయాలకి ఎంత లాభం వస్తుందో, ఎంత వనరులు వస్తాయో దానికి ఈక్వలెంట్గా ఇస్తామని చెప్పినప్పుడు విజ్ఞతతో మనం ముందుకు పోవడం తప్ప, మనం అభివృద్ధి చేసుకోవడం తప్ప వేరే మార్గం కూడా ఉండదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది కావాలని వెంకయ్యనాయుడు గారిని విమర్శిస్తున్నారు. నేను అడుగుతున్న వాళ్ళని, ఆయన విమర్శిస్తే మనకు వచ్చే లాభం ఏంటని అడుగుతున్నా. ఆయన ఎక్కడ తప్పు చేశానని అడుగుతున్నా. ఏదైనా విషయం వస్తే అనునిత్యం కేంద్రంతో మాట్లాడడం కానీ, వాళ్ళ మీటింగుల్లో చెప్పడం కానీ, ప్రభుత్వ పరంగా కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తూ, అదే మరి తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ రాజీ పడలేదు. ఎప్పుడు కూడా మీరు చూస్తే మన వైఎస్ చౌదరి కానీ, అక్కడుండే ఎంపీలు కానీ, ఇక్కడుండే నారాయణరావు గారు కానీ అందరూ కూడా అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దాని ఫలితమే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ సభాముఖంగా మరొక్కసారి వెంకయ్యనాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, వీలైన తొందరలో చట్టబద్ధత కల్పించి అన్ని విషయాలు ఫాస్ట్ ట్రాక్లో పెడితే మనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటాం, ముందుకు పోతాం. రానున్న రోజుల్లో బెల్ పరిశ్రమ 1000 కోట్ల రూపాయల వరకు విస్తరిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య తెలిపారు. మోదీ, చంద్రబాబు జోడీ దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుందని ఆకాంక్షించారు. బెల్ పరిశ్రమతో పాటు రాష్ట్రంలో రక్షణ వ్యవస్థలో 6,600 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడెక్కడ వస్తున్నది వెంకయ్య వివరించారు. విభజన చట్టంలో హోదాతో పాటు 28 కోరికలున్నాయని, వీటిలో హోదా తప్ప 27 కోరికలు కేంద్రం నెరవేరుస్తుందని వెల్లడించారు. హోదాలోని అంశాలన్నీ ప్యాకేజీ రూపంలో ఇస్తుంటే మూర్ఖంగా హోదానే కావాలని వాదించడం తగదని హితవు పలికారు. ఈ పరిశ్రమ ద్వారా 1,200 మంది ఉపాధి లభించడంతో పాటు దాదాపు 3 కిలోమీటర్ల దూరాన్ని కూడా సైనికులు రాత్రి వేళల్లో సులభంగా వీక్షించే పరికరాలు భారతదేశంలో నిమ్మకూరులో మాత్రమే తయారవుతాయని వెంకయ్య చెప్పారు. దేశంలో ఏమొస్తుంది, ఎక్కడ ఏమి తయారవుతుంది, ఎలాంటి పరిశ్రమ వస్తే బాగుంటుంది, దాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఎలా ఉంటుందని నేను ఢిల్లీలో ఉండి పరిశీలిస్తూ ఉంటాను. నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీ కాకపోయినా, ఆంధ్ర ప్రజల నాయకుడిని కాకపోయినా ఇక్కడ పుట్టాను కాబట్టి ఢిల్లీలో ఉండి, కానీ ఏ ప్రాజెక్టు వచ్చేదానికి ఎలాంటి సహాయం చేయాలా, ఏ విధంగా కోరాలని అందరికన్నా ముందు కోరేవాడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్టు రావాలంటే స్థలం కావాలా, భూమి కావాలా, హోంవర్క్ కావాలా, ప్రాజెక్టు వర్క్ కావాలా. దీన్ని చేయకుండా అడిగితే ప్రాజెక్టు రావు. కేంద్ర ప్రభుత్వంలో ఏ అవకాశం ఉందని మేము చెప్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రతి ఒక్క దానికి కూడా భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం, ఇవాళ ఈ ప్రాంతంలో 50 ఎకరాలు ఈ BLకి ఇచ్చేందుకు ముందుకు రావడంతో BL ఈ యొక్క సంస్థ విస్తరణను ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించింది. అందుకని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే ప్రజలను కూడా అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలంటే ఏం జరగాల?
కొందరు ఏం చెప్తున్నారంటే ఏం వద్దు, హోదా ఇచ్చేయండి. నేను కూడా చెప్పాను హోదా ఇమ్మని. హోదా ఒక్కడితోనే కాదు, ఆ రోజు హోదాతో పాటు 28 కోరికలు కోరాం మనం. ఆ 28 కోరికల్లో 27 కోరికలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించడానికి సిద్ధమైపోయింది. దానికి అడుగు ముందుకేస్తుంది. ఇప్పుడు ముందుకేసింది. ఒక్క కోరిక విషయంలో అది చట్టంలో చేరలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలంటే 9 రాష్ట్రాలు అడుగుతున్నాయి కాబట్టి మీకు ఆ హోదా వల్ల వచ్చే లాభం ఏదైతే ఉందో ఆదాని మేము కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.